కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ ఎక్స్ రోడ్లో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గోలేటిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. సీఎం పర్యటనతో జిల్లాకు నిధులు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు. 2 నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. దారుణంగా ఉన్న జిల్లా రహదారుల మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై డిపిఆర్ సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని హరీష్ బాబు విమర్శించారు. జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, ఐటీడీఏ రోడ్లు కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్లు కానివ్వండి, పూర్తిగా శిథిలావస్థలు చేస్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఆదిలాబాద్ రోడ్ ఎట్లుంది, ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ఇంత దారుణంగా తయారైంది. దానికి కనీసం వీటి రెన్యువల్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ మేజర్ రోడ్స్ ఇక్కడ నుంచి మాకు మేము కాగజ్నగర్ టు సిర్పూర్ టు బెజ్జూర్, కాగజ్నగర్ టు బెంచ్కల్పేట్, సిర్పూర్ టు మాకిడి, ఇవన్నీ మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ ఏవి కూడా కనీసం బీటీ రెన్యువల్ నోచుకోలేదు. కాబట్టి మేము కోరుతున్నాం, ఇక్కడైనా ప్రభుత్వం తన పందాన్ని మార్చుకోవాలి, మంత్రులు తమ పందాన్ని మార్చుకోవాలి, అధికారులు అసలు విషయాలు వారికి చెప్పాలి. నేను ఎందుకో ఇది మొత్తం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేకపోతే వారి ఆర్గనైజేషన్ ఫెయిల్యూరా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ స్థానిక సమస్యలు ముఖ్యమంత్రి గారు చెప్తే కనీసం దానికి స్పందించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు 2 ప్రధాన అంశాల మీద బీజేపీ నాయకుల్ని, ప్రత్యేకించి మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని తప్పుపట్టి పూలు నాటింది. కానీ ఆ 2 విషయాల్లో మా తప్పే లేదు. మొదటిది ఆయన ఏమనుకున్నారు, మన తుమ్మిడిహెట్టి ఎత్తు విషయాలు 150 మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. లేకపోతే మేము సంవత్సర కాలంగా వారిని సంప్రదిస్తున్నాం, మాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు. అసలు ముఖ్యమంత్రి గారు లెటర్ రాసింది ఒక వారం 10 రోజుల క్రితం. లెటర్ రాసిన సంవత్సరం నుంచి మీరు ఇంకా తుమ్మిడిహెట్టి విషయంలో అసలు మీరు ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో డిపిఆర్